నమస్తే. కేటీఆర్ గారు ఈరోజు మాట్లాడుతూ అంటారు, ముఖ్యమంత్రి గారిని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంటే 50,000 కోట్లు అన్నారు మొన్న మూసీ సుందరీకరణకు, నిన్న 70,000 కోట్లు అంటున్నారు, ఇవాళ ఏదో అంటుండ్రు, ఏదో ఫిగర్ చెప్తా ఉన్నారు. మీరు సోదరా ఒకసారి మీరు వినాలి. మీరు మొత్తం వింటే కనుక మీకు ఓపిక ఉంటే మీరు ఇట్లా మాట్లాడరు. ఇంట్లో కూర్చొని ట్వీట్ చేయడం సో ఈజీ అని చెప్పి మీరు ఇంట్లో కూర్చొని పాలుపోక ఏదో ఒక ట్వీట్లు చేస్తూ ఉన్నారు. బట్ ప్లీజ్ లిజన్ టు దిస్. గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రీన్ తెలంగాణ 2050లో భాగంగా RRR ప్రాజెక్టు, ఎలివేటెడ్ కారిడార్స్ ఇన్ కంటోన్మెంట్, తర్వాత రేడియల్ రోడ్స్, దీంతో పాటు ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సెస్. మీకు తెలుసు ఎమిషన్ నామ్స్, భారత్ నామ్స్ రీచ్ అవ్వడానికి మీకు ప్లస్ ఎమిషన్స్ అన్ని కట్ చేయడానికి కాస్ట్ కంట్రోలింగ్కి ఎలక్ట్రిక్ బస్సెస్ ఆర్ ద సేఫ్ అండ్ బెస్ట్ అని తెలుసు. సో అవే కాకుండా మూసీ సుందరీకరణకు ఇవన్నీ కూడా కలిసి హైదరాబాద్ కేంద్రంగా 150,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని చెప్పడం జరిగింది. అది కూడా ఇంకా డిపిఆర్ రెడీ కాలేదు, ఇంకేది లేదు. మీరు ఇప్పుడే గగ్గోలు పెడతా ఉన్నారు, అంత అంటున్నారు ఇంత అంటున్నారని. మీరు గడిచిన 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి 7 లక్షల కోట్లు అప్పు జనాల నెత్తి మీద వేస్తే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంట్రెస్ట్ కడుతూ 1వ తారీఖున ఉద్యోగులకు అందరికీ కూడా జీతాలు ఇస్తూ, మేమిచ్చిన 6 గ్యారంటీల అమలుకు నిధులు సమకూరుస్తూ, తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా చూసుకుంటూ, నిన్నటికి నిన్న రుణమాఫీ కూడా చేసినాం రైతులకి. సో రైతు భరోసా కూడా ఇచ్చే దిశగా దానికి నిధులు మేము సమకూర్చుకుంటూ ముందుకు పోతున్నాం. మూసీ సుందరీకరణ ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళా మూసీ సుందరీకరణ గురించి ఆలోచన చేసి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకు పోతున్న మీరు ఏం చేయాలనో తెలియక ఇట్లా గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు మాట్లాడతారు కాళేశ్వరం మేము 80,000 కోట్లు అనగానే మీరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా లొల్లి పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మీరు మీ సారాంశం, మీ స్పీచ్ మైక్ దొరికితే మీరు అది మాట్లాడేది. అవును, మరి అంటే ఓవర్ ఏ పీరియడ్ పెరిగినాయి అంటే మనం అనుకోవచ్చు. ఇవాళున్న అంచనాలు మీరు రేపటికే తెల్లారిటాలకే పెంచి 50,000 కోట్లు 80,000 కోట్ల తర్వాత 1,00,000 కోట్లు చేసి మళ్ళీ ప్రతి ఏటా దాని మెయింటెనెన్స్ ఛార్జెస్ 12,000 కోట్లు కడుతూ ఇవన్నీ గుదిబండ తయారైంది. అందరు చెప్పిండ్రు అది వైట్ ఎలిఫెంట్ అని, మేధావులు కూడా చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు నీళ్లు నింపడానికి లేదు, వచ్చినట్టు మళ్ళీ సముద్రంలోకి వదిలేస్తూనే ఉన్నారు. ఎత్తిపోసుడు ఇదే పని జరుగుతూ ఉంది, తిప్పిపోసుడు. సో మీరు ఆ తిప్పిపోతలు కట్టి ఇవాళ ప్రజల నెత్తి మీద గుదిబండను పెడితే ఆ తప్పులన్నీ కూడా సవరిస్తూ ముందుకు పోతా ఉన్నాము. సో ఇట్లాంటిది ప్రభుత్వానికి మీరు తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సింది ఈ టైంలో. అంటే మీరు గతంలో కూడా మరి మంత్రిగా ఉన్నప్పుడు మరి ఐటీ మంత్రిగా అన్ని దేశాలు తిరిగి వచ్చిండ్రు, మీకు తెలుసు. సుందరీకరణ అనేది, అది మూసీ సుందరీకరణ ప్రక్షాళన అనేది ఎంత పెద్ద ప్రాజెక్టు మీకు కూడా తెలుసు. సో మీరు ఇట్లా అనాలోచితంగా మాట్లాడడం సబబు కాదు. బీయింగ్ ఏ ఇంజనీర్ ఐ టు నో దట్ అని చెప్పి మీకు అదే సలహా ఇస్తా ఉన్నా. మీరు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. చాలా కంట్రీలు తిరిగిండ్రు బ్రదర్ మీరు, మీకు యు నో దట్. మీకు లండన్ పోయినరు, మీరు యూకే అటైంది, అమెరికా పోయినరు, దుబాయ్ పోయినరు, అటు పోయినరు, దావోస్ పోయిన, ఇంకెక్కడెక్కడికో చాలా చోట్ల తిరిగొచ్చిండ్రు మీరు. సో అవన్నీ తిరిగినప్పుడు మేము ఎందుకు తిరిగినరు, ఏం కంపెనీలు తెచ్చిండ్రు అవన్నీ అడిగినప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా వైట్ పేపర్ ఏమో అవన్నీ కూడా ఏమి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా మేము ఎవ్రీడే, ఈవెన్ నిన్న తెచ్చిన మేము రైతు రుణమాఫీ జీవో కూడా సో ట్రాన్స్పరెంట్. సో అందరికీ కూడా చెప్పినాం, అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవన్నీ చేసుకుంటా పోతా ఉన్నాము. సో చెప్పినాక కూడా మీరు ఇంకా కూడా గగ్గోలు పెడుతూ ఏం చేయాలో తెలియక ఇట్లా చేస్తే ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని పక్కన పెట్టిండ్రు ఇట్లాంటివి చేస్తేనే. సో ఇప్పటికైనా ఆలోచనతో మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. అండ్ థ్యాంక్ యూ అండ్ హోప్ యూ వాచ్ దిస్ వీడియో అండ్ మీరు సవరించుకుంటారు అని అనుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ.